హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కొమాకుల వీరబాబుని. విదుర్నీతుల్లో తర్వాత పాయింట్. తపశ్శాంతి సత్యవంతుడు ఆత్మాభిమానం దెబ్బతిన్నవాడు ఆగ్రహిస్తే వంశం రాజ్యం నాశనం అవుతాయి. కాబట్టి మంచివాళ్ళకి ఎప్పుడు మనం కోపం కలిగించరాదు. వాళ్ళ ఆత్మాభిమానం దెబ్బతినేలా మాట్లాడరాదు, పనులు చేయరాదు. తర్వాత పాయింట్. అకారణ ఆగ్రహం ద్వేషం మనిషిని దహించి వేస్తాయి. ఏ కారణం లేకుండా కోపం, ఇతరులపై ద్వేషం మనలో రగిలిపోయి మనల్నే దహించి కాల్చేస్తాయి. తర్వాత పాయింట్. పాలకులకు, పండితులకు, యాచకులకు, సాధు సన్యాసులకు దేశాటన తప్పనిసరి. వాళ్ళు ప్రతి చోట తిరగాలి. తర్వాత పాయింట్. పాలకుడు ప్రజలనందు ప్రేమ అనురాగాలు, ప్రజలకు పాలకుని నందు అచంచలమైన భక్తి విశ్వాసాలు ఉండాలి. మా ప్రభు అని. ఈ రెండు లోపిస్తే పాలకుడు ప్రజలు నాశనం అవుతారు. తర్వాత పాయింట్. సంకల్పానికి ఉన్న బలం ముందు ఈ లోకంలో ఉన్న ఏ బలమైనా తలవంచాల్సిందే. కానీ ఆ సంకల్పానికి అంత శక్తిని ఇచ్చే మూలాధారం మాత్రం ధర్మమే అని గ్రహించాలి. ప్రతి సంకల్పానికి మూలం ధర్మమే. సంకల్పానికి అంత శక్తి ఉంది కాబట్టి మంచి సంకల్పాలు చేయాలి ఎప్పుడు. తర్వాత పాయింట్. సంతానం కలిగించని సంసారం వ్యర్థం. సంతానం కలిగించిన సంసారం వ్యర్థం. వంశవృద్ధికై సత్ప్రవర్తన కలిగిన సంతానాన్ని లోకానికి అందించడానికి నిర్దేశించినది సంసారం. జీవులను సృష్టించడం, శారీరక వాంఛలను తీర్చుకునేందుకు, కామత్వలోలను చల్లార్చుకునేందుకు నిర్దేశించింది కాదు. ఇది సనాతన ధర్మం. కాబట్టి కొంతమంది గొప్పవాళ్ళు, మహాత్ములు, దేవతలు నిర్దిష్ట సమయాల్లోనే కలుసుకునేవారు కేవలం సంతానం కొరకే. తర్వాత పాయింట్. 200 పాయింట్. అధికార వాంఛ, ధనాశ, స్త్రీ వ్యామోహం బుద్ధి మాంద్యాన్ని కలిగిస్తాయి. బుద్ధి పని చేయకుండా చేస్తాయి. అందువల్ల కలిగేది పతనమే. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుంచుకొని జాగ్రత్తగా ఉండండి. ఈ పాయింట్లు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.